ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. మొత్తంలో ఇవాళ ఈ టాపిక్ లో ప్రధానమైనటువంటి చర్చ అండ్ మెయిన్ డిస్కషన్ తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ. ప్రభుత్వం ఒకే విడతలో 2 లక్షల అక్షరాల 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి మాఫీ చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ విసురుతుంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అయితే మండిపడుతున్నాయి అండ్ రైతులు కూడా కాస్త మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. మరి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవాటి నుంచి మనకి సర్పంచ్ పదవి కాలం కూడా ముగిసిపోయింది. స్పెషల్ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం జియో కూడా ప్రత్యేక గెజిట్ హోదా ఉన్నటువంటి అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయాలు నియమిస్తూ ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పేసి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇటువంటి తరుణంలో వాస్తవం చెప్పాలంటే రుణమాఫీ జరుగుతుందా లేదా, మరి జరిగితే ఎలా, రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అండ్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, అండ్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇచ్చిన సమాచారం ప్రకారం రుణమాఫీ గురించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో రాబోయే ఎలక్షన్లు కావచ్చు అండ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ఎన్నికల హామీలో కావచ్చు, మొత్తానికి రుణమాఫీ చేసి తీరాలి. దానికి అనుగుణంగానే నిజానికి రైతు రుణమాఫీ జరిగి తీరుతుందండి. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు, సందేహం లేదు, డౌట్ లేదు. కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలే అందుతాయి. మొత్తానికి ప్రభుత్వం చేసి తీరుతుందనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి ఇలాంటి తీర్పునిచ్చారు. అయితే ఇవాళ ఆ తీర్పు కాస్త ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టేవాడికి దేవుడిగా దండం పెట్టేటువంటి ఈ రైతన్నకి ఈ ప్రభుత్వం కనుక మోసం చేస్తే తర్వాత ఇచ్చేటువంటి ఫలితాలు మామూలుగా ఉండవుగా. రైతుల నుంచి ప్రభుత్వం కులదోయడం పెద్ద సమస్య కాదు. అందుకే మొత్తానికి రుణమాఫీ విషయంలో ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రైతుల విషయంలో వచ్చేసి ఒకే దఫాలో రుణమాఫీ చేయడం అంటే ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఒకే దఫాలో ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది. అది ఎలా అంటే స్పెషల్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా సరే మొత్తానికి రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల రైతుల యొక్క సమగ్ర సమాచారం, బ్యాంక్ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా చెప్పాలంటే అన్ని జిల్లాల వారీగా రైతుల యొక్క రుణమాఫీ, ఒక ఫార్మర్స్ ఒక 50,000 తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ కట్టలేక గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కనీసం మిత్తి పైసలు కూడా కట్టలేక, ఇంట్రెస్ట్ కట్టలేక అవి మిత్తికి ఇంట్రెస్ట్ పైబడి ఇలా అది చక్రవడ్డీ లాగా పెరిగి ఇలా చక్రంలాగా 3 లక్షలు దాటి 5 లక్షల వరకు కూడా పెరిగిపోయాయి. సో మొత్తానికి 1,00,000 నుంచి మొదలుకొని ఆ ఇంట్రెస్ట్ తో కలిపి 2 లక్షల లోపు మొత్తం 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. కావాలంటే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ చర్చలు కొనసాగుతున్నాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ అంటే మీరు పేపర్ రిపోర్ట్ చూస్తున్నారు, టీవీ లైవ్ లో ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పులు కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అండ్ 33 జిల్లాల వారీగా రైతుల యొక్క సమగ్ర సమాచారం అంతా, ఏ రైతు ఏ బ్యాంకులో ఎంత మొత్తంలో రుణమాఫీ అంటే క్రాప్ లోన్స్ తీసుకొని ఉన్నారు అండ్ ఎవరు అర్హుల జాబితాలు ఉన్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. అయినప్పటికీ రైతు రుణమాఫీ గురించి మీకు ఇంకా ఏదన్నా సలహాలున్నా, సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ ని వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. తొందరగా రైతు సంక్షేమం కోసం, రైతు అభివృద్ధి కోసం, రైతు మంచి కోసమే ఈ ప్రభుత్వం త్వరగా రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.